నమస్కారం అండి. దెబ్బలు బాగా పడ్డాయా? ఒళ్ళంతా రక్తమయ్యా? లోపల చితక్కొట్టారా శామ్? మంచిదే, ఎదిరించడం తెలుసుకున్నాను. ఇప్పుడు బలం మనసులో మాత్రమే కాదు, ఒంట్లోనూ ఉంది. కావాలంటే కొన్నాళ్లు పోయాక చూడు, నన్ను కొట్టిన వాళ్ళు వచ్చి నా పక్షాన్ని నిలబడతారు, దేవుడి పక్షాన్ని. నైస్ 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 నైస్. కానీ మీ థామస్, ఎంతో ఆశతో పెంచుకున్న మీ థామస్ ఇప్పుడు నా దగ్గర ఉన్నాడే. అదే సైతాన్ ఆట. పాపం రుచి ఎలా ఉంటుందో వాడికి తెలిసేలా చేస్తాను. అప్పుడు నాకన్నా పెద్ద సైతాన్గా వాడు మారతాడు. నీ కోపం కసి నా మీద, వాడు వదిలేసి. తప్పు కదా? మన మధ్య పాత లెక్క అలాగే ఉంది కదా. ప్రతిరోజు పడుకునే ముందు మీ గురించే శామ్ ఫెర్నాండో శామ్ ఫెర్నాండో శామ్ ఫెర్నాండో అని మిమ్మల్ని తలుచుకుంటాను. నువ్వు ఇప్పుడు చెప్తోంది అబద్ధమా, లేక బుల్లెట్ తగినప్పుడు చెప్పింది అబద్ధమా? మీరు నన్ను చూసినప్పుడు నిజంగానే ఆపదలో ఉన్నాను. కాపాడతారని మాత్రం అనుకోలేదు. కాపాడారు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్నాను, నా పాత బాకీ తీర్చుకోవడానికి. మిమ్మల్ని ఎలా వదిలిపెడతాను? సెలీనాతో చర్చలో అబద్ధం చెప్పించింది నేనే. బర్గ్మాన్స్ ఒక దేవతని అడ్డం పెట్టుకుని దేవదూతని బంధించాను. సెలీనాని అడ్డం పెట్టుకుని మిమ్మల్ని జైలుకి పంపాను. సెలీనాని పరలోకానికి పంపాను. ఫాదర్ కి కోపం రాకూడదండి బాబు. నైస్ 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 నైస్. రండి కిటి, ఎలా సాగుతుంది? బానే సాగుతుంది మిసాల్ దొరా. సొరసేపలట్టే గుంపు కదా, పెద్దగా సెక్కింగ్ గట్రా లేదు దొరా. సొరచాప రేట్ ఎలా ఉంది? దానికి ఎప్పుడు డిమాండే దొరా, మంచి రేటే పలుకుతాంది. దానికి డిమాండే, మంచి రేటే పలుకుతుంది. ఇదెంత రేటు పోతుంది? బ్లాక్ మార్కెట్ లో 1.5 లక్షలు అంటున్నారు. ధర కరెక్ట్గా? మార్కెట్ ధర తెలియకుండా గంపలు గంపలుగా సరుకు అమ్మితే నష్టం మనకే కదా. తమరెంతకు అమ్మారు? మార్కెట్లో నా సరుకుని నేనే డబ్బిచ్చి కొనుక్కునేలా చేశావే. నన్ను మన్నించండి మిసాల్ దొరా, నన్ను మన్నించండి. నేను తప్పు చేశాను, నన్ను మన్నించొద్దండి మిసాల్ దొరా. ఈ ఒక్క పలికి నన్ను మన్నించి పేడ భిక్ష పెట్టండి దొరా. నేను సచ్చేదాకా తవర కాళ్ళ కాడు కుక్కలా పడుంటావు దొరా. తవర వేదట్టు ఇంకే తప్పు చేయండి దొరా, ఏ తప్పు చేయండి. కాళ్ళు వదిలిపెట్టండి దొరా. నన్ను మన్నించారని చెప్పండి దొరా, మన్నించారని చెప్పండి. పొర కుక్క పోయి పని చూసుకోరని ఒక్క పారానండి దొరా. ఒకేండి దొరా, ఏ కుక్కను మన్నించి ఒకేండి దొరా. థామస్, కడల్లో చేపలు పట్టేవాళ్ళని కాల్ చేయటం ఈ వేరే ఊరి వాళ్ళకి అలవాటైపోయింది కదా. చిట్టి జాబిలి ఓ జాబిలి గగన వీధి కాసుదేవుడు ఇన్నాళ్ళు ఒంటరిగా ఉన్నవిరో నువ్వు ఏంటి ఇదిలోకొక్క ఏడకొచ్చింది? కారు ఎట్టుకుంటే చాలు, అడ్డం ఎడగొట్టు అడ్డు పడుతుంది. వచ్చినాడంటే నేను చంపుతాడు. తాగొచ్చినాడు
ఎక్కడికి పోరా. కిట్టిని పొరుగురు- తను వచ్చేలోపు వెళ్ళిపో. ఎవరు? ఏం చేసి వచ్చినాడా? కిట్టిని కాల్చి చంపారు పొరుగురోళ్ళు. కడల పక్కన పడేసి వెళ్ళారు. ఏంద్రా నువ్వనేది? ఏంద్రా నువ్వనేది? ఆయన కడల పక్కకి ఆడిపోయాడు రా. నారాయణ సత్రం పక్కకి కదలరా పోయింది. అబద్ధం ఆడతావేంద్రా? నా తాడి తెచ్చుదామనంట్రా. ఏయ్! నా అమ్మను పుడిచిపెట్టాడు. అక్కడ కడల పక్కన అనాథంలో పడి ఏడుస్తున్నాడు. తినపడదా నీకు? ఊరు సరిపోయిందానికి పుట్టిన కొడుక. ఏంద్రా నువ్వనేది? అస్సే ఆయనకి మాత్రం నువ్వు అన్నట్టు జరిగిందా? నువ్వు నాశనం అయిపోతావురా. నువ్వే చంపుంటావు. ఎందుకురా చంపినా? ఆయన ఏ పాపం చేసినాడురా? ఆరి ముదరనప్పుడు చచ్చినాడా? నా పంప కొల్లేసేసినావు కదరా. పెళ్లి జరగాల్సిన ఇంత కష్టం పెట్టించినావే. మమ్మల్ని చంపిన నీ పగ చల్లారదే. ఓ జాబిలి ఇవ్వండి, తొందరగా వెళ్ళాలి. స్తోత్రం. అన్నా కొంచెం తొందరగా పోనీ. ఆగండి, ఆపండి, తిప్పండి, తిప్పండి, నేను ఒడ్డుకెళ్ళాలి. ఎగతాళైపోయిందమ్మా నీకు. నేను అప్పుడే అనుకున్నా మొహం చూస్తే తెలిసినట్టుగా ఉందే అని. ఇందా ఇది నీ బోటా? స్పీడ్ గా పోతుందా? నేను అస్సలు గుర్తుపట్టలేదు తెలుసా. ఎవడ్రా మిడిమిడి చూపులు చూస్తున్నాడు అనుకున్నాను. పోవాలి? అదిగో ఆ తోపు దాటి కొంచెం దూరం వెళ్ళాలి. అక్కడే దావీద్ వాళ్ళ ఇల్లుంది. తొందరగా 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 ఫాస్ట్ 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 ఫాస్ట్. ఆహా పరిగెత్తన్నా. నీ స్పీడ్ చాలదు. అయిపోయింది. ఫాస్ట్ ఫాస్ట్. ఓడిపోయావు ఓడిపోయావు ఓడిపోయావు. స్తోత్రం. ఆగు, సైకిల్ నేను తొక్కుతాను. నువ్వు ఎక్కి కూర్చో. నేనే తొక్కుతా. వద్దు, నేను స్పీడ్గా తొక్కుతాను. బైక్ అయినా స్పీడ్గా వెళ్తాను. స్పీడ్ గానా? సరే కూర్చో. నువ్వేంటి డాక్టరా? కాదు, నేను నర్సుని. ఎక్కడ చదివావు? నాకు నర్సింగ్ స్కూల్ ఉంది. అందులో నేనే ఫస్ట్ ర్యాంక్ తెలుసా. నాకు గోల్డ్ మెడల్ కూడా ఇచ్చారు. అమ్మా అమ్మా పెట్టడం జరిగింది. పెద్ద పేరానికి ముప్పు వచ్చేట్టుందమ్మా. అమ్మా అమ్మా తల్లి బిడ్డల్ని నువ్వే కాపాడాలమ్మా. ఏం ముందుగా చెప్పలేదు? అందరూ బయటకు వెళ్ళిపోండి. ఏంటిది? వెళ్ళండి, ఎవరెక్కడ ఉండకూడదు. వెళ్ళండి వెళ్ళండి. ఓపిక చేసి దేవుడు ఉన్నాడు, భయపడుతూ ఉండు. చేసి నేను చెప్తున్నానుగా, ఉండు. ఏంటమ్మా? ఓ బకెట్ వేడి నీళ్ళు, ఉతికిన పంచ ఒకటి కావాలేనమ్మా. తెస్తాను. కొంచెం రావా? తల చిక్కింది. ఎప్పుడు వాడకూడదు, చేతులతోనే తీయొచ్చు అనుకుంటున్నాను. నా వల్ల కాదు పియా. రా టామ్, లోపలికి రా. పియా, నేనెందుకు? ఇంతమంది ఆడలు ఉన్నారుగా. చేప పొలుసులు తీయడానికి ఇలా గోళ్లు పెంచుకుంటారు. చూడు, గోళ్ల నిండా మురికి. నువ్వే బిడ్డను బయటకు తీయాలి. మరి చూసావుగా, ఇన్ఫెక్షన్ అయితే చేసి కాళ్ళు వెడంచేయమన్నానుగా. రా, కూర్చో. తల బయటకు వస్తుంది చూడు, అప్పుడు భయపడకుండా పట్టుకు తీయాలి. చేసి
జెస్సీ నువ్వే ప్రయత్నించాలి. తల పైకెత్తి ముక్కు జెస్సీ. జెస్సీ 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 నా మాట విను. తల పైకెత్తి ముక్కు జెస్సీ. జెస్సీ ప్లీజ్ టామ్. వచ్చి నీ బిడ్డను చూసుకో. అందరూ వెళ్ళి తల్లి బిడ్డను చూడండి. ఒంటరిగా ఉన్నవిరో నువ్వు కూడా ఒంటరిగా. ఒరే చెయ్యంత రక్తరా ఎవరు వేసి పారేసావా? కొవ్వెక్కువైందిరా నీకు. పోలీసు తోడు సుత్తే చచ్చిపోతేనే రక్తం వస్తుందా? అయితే సావలేదా? ఇది వేరే రక్తం. ఏ రక్తం రా? ఇది యేసుక్రీస్తు రక్తం. తమ్మా తెక్క ముదిరిందిరా నీకు. సరే నువ్వు అటనే అనుకో. తమ్మ తెక్క తమ్మకి తెక్క తమ్మకి తిక్క తమ్మకి తెక్క తమ్మకి తిక్క తమ్మకి తెక్క తిక్క తిక్క తమ్మకు తెక్క. హే పోరా. అయ్యో మెల్లిగా అది దాన్ని అలాగే మళ్ళా వదిలించుకోండి. నేను చెప్పేదాకా కట్టిప్పకూడదు. 2 వారాలు అలాగే ఉండాలి, సరేనా? అల్బీనా మందులు కరెక్ట్ గా ఇస్తున్నారమ్మా? ఎవరు నువ్వు? ఇంతకు ముందు నేను ఎప్పుడు చూడలేదే. ఈ పేటేనా? ఎవరికైనా ఒంట్లో బాగాలేదా? ఊరికే మీతో మాట్లాడడానికి వచ్చాను. మాట్లాడడానికా? దేని గురించి? నీ పేరేంటి? థామస్. పని చేస్తున్నావా చదువుకుంటున్నావా? పడవ నడుపుతాను, చేపలు పడ్డానికి. స్తోత్రం. పియా నీకెలా తెలుసు? నా బోట్లో ఎక్కింది, అప్పుడు పరిచయం. పియా గురించి అడగడానికే వచ్చాను. పియతో నీకేమిటి పని? పియతో నీకేం పని అని అడుగుతున్నాను. చూడకుండా ఉండలేకపోతున్నా. నీ ఉద్దేశం ఏమిటో నేను అర్థం చేసుకోగలను. చీచీ బుజ్జి మాడు గట్టిపడిందే. తను ఓ చిన్న పిల్ల లాంటిది. ఒకసారి పరిచయం అయితే తన్ని మర్చిపోలేరు. మనసులో ముద్ర పడిపోతుంది. నిజానికి తనకు దేవత లాంటిది. కానీ వయసుకు తగిన మానసిక ఎదుగుదల లేదు. అర్థమయ్యేలా చెప్పండి మదర్. మెదడులో ఏ సమస్య లేదు. ఈ పెద్ద పెద్ద మేధావులుంటారే, సంగీతం, డాన్సు, లెక్కలు, వీటిల్లో ప్రతిభావంతులుగానే ఉంటారు. కానీ వాళ్లలో కొంతమందికి మనసులో పసితనం ఉంటుంది. అలాంటి మనసే తంది కూడా. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలకి తనే వెళ్లి మందులు ఇచ్చొస్తూ ఉంటుంది. తనలో ఉన్నది ఓ చిన్న మెడికల్ జీనియస్. కానీ తన చిన్నతనంలో ఏదో జరిగింది. ఆ తర్వాత మైండ్ అక్కడే ఆగిపోయింది. సైకలాజికల్ గా చెప్పాలంటే అది మనసు చేసిన తంత్రం. దానికి పెరగడం ఇష్టం లేదు. అక్కడే ఆగిపోదామని నిర్ణయించుకుంది.
అనుకుంటున్నాను తెలుసా? నా గురించా? గుంజుకున్నా ఏమనుకున్నావు? నిన్ను ఎదలోకే. తెలీదే. ఇప్పుడు సైకిల్ బ్రేక్ వేసేప్పుడు గుంజుకున్నా